గోంగూర మష్రూమ్ని ప్రిపేర్ చేసుకుందాం. ఒక కట్ట గోంగూరని నీట్గా వాష్ చేసుకోవాలి. స్టవ్ మీద కడాయి పెట్టి 2 స్పూన్స్ ఆయిల్ వేసుకొని గోంగూర, అందులోనే పచ్చిమిరకాయలు, పసుపు, సాల్ట్, కారం వేసుకొని 2 మినిట్స్ పాటు మగ్గనివ్వాలి. 250 గ్రామ్స్ మష్రూమ్ని ఇలా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకోవాలి. 3 ఆనియన్స్ని కూడా కట్ చేసుకోవాలి. అలానే 3 టమాటాలను కూడా కట్ చేసుకోవాలి. గోంగూర మగ్గిన తర్వాత ఇవన్నీ పేస్ట్లాగా ప్రిపేర్ చేసుకోవాలి. స్టవ్ మీద కడాయి పెట్టి 3 స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి. అందులోనే ఉల్లిపాయలు కొంచెం మగ్గిన తర్వాత మష్రూమ్ని కూడా వేసుకోవాలి. ఇందులోనే కొంచెం పసుపు, సాల్ట్ని కూడా వేసుకోవాలి. కొంచెం మగ్గిన తర్వాత అందులోనే టమాటాలను కూడా వేసుకోవాలి. టమాటాలు కొంచెం మెత్తపడిన తర్వాత 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేసుకోవాలి. గ్రైండ్ చేసి పెట్టుకున్న గోంగూర పేస్ట్ని కూడా వేసుకోవాలి. ఇందులోనే చిన్న గ్లాస్ వాటర్ వేసుకోవాలి. 1 స్పూన్ కారం, తగినంత సాల్ట్ని కూడా వేసుకోవాలి. 1 స్పూన్ ధనియాల పొడి, చిటికెడంత జీలకర్ర పొడి కూడా వేసుకొని ఒక 2 మినిట్స్ పాటు కుక్ చేసుకొని ఇవ్వాలి. లాస్ట్లో కొంచెం కొత్తిమీర వేసుకోవాలి. అంతే అంటే చాలా టేస్టీగా ఉండే రెసిపీ రెడీ.